భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. భారత్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం అధ్యక్షురాలు. ఆఫ్రికాలో విద్య అన్ని మూల స్తంభాల్లోనూ భారతదేశం కీలక పాత్ర పోషించిందని కితాబు. శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ. డోలు, సన్నాయి, శంకరావళి నడుమ పరమశివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు. ఉగ్రవాద దేశం పాక్కి భారత రక్షణ మంత్రి వార్నింగ్. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న రాజ్నాథ్ సింగ్. బెంగాల్లో తుది దశ పోలింగ్ ప్రారంభం. ఉదయం నుండి పోలింగ్ బూత్ కు చేరుకున్న ఓటర్లు. ఓం చోట్ రిగ్గింగ్ కు పాల్పడ్డ టీఎంసీ. ఫ్యూచర్ సిటీలో సిపి భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన. ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని హామీ. రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక సమీక్ష. కొత్త జోన్ కార్యకలాపాలు, రైల్వే ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర చర్చ. అమ్మ నాన్నతో వీలైనంత సమయం గడపండి. యువతకు మాజీ మంత్రి కేటీఆర్ కీలక సూచన. కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శిని కలిసిన అవినాష్ రెడ్డి. రాష్ట్రంలో 70% పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టాయని వెల్లడి. పదో తరగతి పరీక్ష ఫలితాల నేపథ్యంలో సిపి సజ్జనార్ విన్నపం. ఈ ఫలితాలు మీ జీవిత గమనాన్ని శాసించేవి కావని సూచన. ఇచ్చిన హామీలని అమలు చేసిన తాము. 2 ఏళ్లైనా సూపర్ 6 అమలు చేయని మీరు. బోత్ ఆర్ నాట్ సేమ్. లోకేష్ పై సెటర్లు వేసిన గుడివాడ అమర్నాథ్. రాజస్థాన్ రాయల్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ తొలి ఓటమి. ఫెరీరా, ధూబే అద్భుత భాగస్వామ్యంతో రాజస్థాన్ కు ఘన విజయం. సూచనకు భారీ లాభాలు. ఆటోమొబైల్, ఐటీ, రియాలిటీ రంగాల్లో కొనుగోలు లాభాల బాట. భారత్పై ఐక్యరాజ్య సమితి సర్వసభ్య అసెంబ్లీ అధ్యక్షురాలు అన్నాలేనా బెర్బాక్ ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికాలో విద్యా అభివృద్ధి సగం చరిత్రలో దాని నియామావళిలోనూ అన్ని మూల స్తంభాల్లోనూ భారతదేశం కీలక పాత్ర పోషించిందని అన్నాలేనా బెర్బాక్ కితాబిచ్చారు. This is why I have traveled to India, one of the world's biggest democracies, and its continued leadership and partnership for multilateralism is central in these times. Its steadfast commitment to the Charter and the rule of law is a guaranteeing for peace for all of us. As one of the founding members of the United Nations, India has played a critical role throughout the organization's 80-year history and across all 3 pillars of the UN Charter. Since 1948 on peace and security, India has contributed more than 300,000 troops to more than 53 missions. More than 184 Indian peacekeepers have made the ultimate sacrifice in service of global peace. As a champion for the SDGs, the Sustainable Development Goals implementation, India leads in South-South cooperation, for example, by the Indian UN Development Partnership Fund
to specifically support least developed countries, landlocked developing countries, and small island developing states in their pursuits to the SDGs. And at a time where there's a backlash against human rights and women's rights, it is important to remind people that both human rights and women's rights have been embedded in the UN since the beginning as a foundation of peace and development. As a great female Indian leader, Dr. Hansa Mehsa ensured that the Universal Declaration of Human Rights from 1948 reads not only all men, but all human beings are born free and equal. This steadfast commitment to the three principles, especially also to human rights, is even more important in a time where we undertake the selection and appointment process of a new Secretary General, a position that has యూపీలోని వారణాసి పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. బుధవారం ఉదయం శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ డోలు సన్నాయి శంకరావాల నడుమ పరమశివునికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు లహూరోభీర్ క్రాసింగ్ వద్ద మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు భారీ సంఖ్యలో పోటెత్తారు. వీధుల గుండా ప్రధాని కాన్వే వెళ్తుండగా హరహర మహాదేవ్ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని ఆద్యంతం అత్యుత్సాహంగా సాగింది. పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మీరట్ ప్రయాగ్ నగరాలను కలుపుతూ హైస్పీడ్ కారిడార్ గా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర రవాణా ముఖ చిత్రాన్ని మార్చేయనుంది. తన 2 రోజుల వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మంగళవారం బనారస్ లోకోమోటివ్ వర్క్ మైదానంలో జరిగిన మహిళా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఉగ్రవాదులకు సహాయపడుతూ ఆశ్రయం కల్పించే వారికి చర్యలు తీసుకోవడంలో షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ వెనుకాడకూడదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు అందుకు తగిన పరిణామాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కిర్గిస్థాన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి యావత్ మానవాళిని కుదిపేసిందని అన్నారు. ఆ తర్వాత భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాదులు ఎక్కడున్నా తప్పించుకోలేరని నిరూపించిందని అన్నారు. ఉగ్రవాదం ప్రపంచానికి ప్రధాన సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రవాదం ఉగ్రవాదంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ఉగ్రవాద బెదిరింపులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని అన్నారు. जब दुनिया अभूतपूर्व संकटों का सामना कर रही है, पिछले कुछ वर्षों में लगातार हुए संघर्षों ने जान माल का भारी नुकसान भी किया है और यह सिलसिला चिंताजनक रूप से जारी है. डिफेंस और सिक्योरिटी से जुड़े होने के नाते यह हमारे लिए आत्ममंथन का समय है ताकि हम इस स्थिति से निपटने के लिए प्रभावी कदम उठा सकें. एक्सेलेंसी, इसी समय हम एक्सट्रीमिज्म, रेडिकलिज्म और टेररिज्म के रूप में एक और गंभीर चुनौती का सामना कर रहे हैं. आज के उभरते वर्ल्ड ऑर्डर में आतंकवाद सबसे बड़ा खतरा बनकर सामने आया है. इसी पृष्ठभूमि में एससीओ एक ऐसे ऑर्गेनाइजेशन के रूप में सामने आया जो हमारे शेयर्ड वैल्यूज पर आधारित है. इस संगठन ने हमेशा आतंकवादी विचारधाराओं और गतिविधियों की कड़ी निंदा की है और आतंकवाद के विरुद्ध सामूहिक संघर्ष को अपना आधार बनाया है. इसलिए आतंकवाद के खिलाफ लड़ाई इस संगठन के मूल सिद्धांतों में शामिल है. एक्सेलेंसी, पिछले वर्ष तियानजिन डिक्लेरेशन ने आतंकवाद के विरुद्ध हमारे दृढ़ और एकजुट रुख को स्पष्ट रूप से सामने रखा था. कुछ ही दिन पहले 22 अप्रैल को हमने पहलगाम में हुए भीषण आतंकी हमले के पीड़ितों को श्रद्धांजलि दी है. उस घटना ने न केवल एक क्षेत्र बल्कि पूरी मानवता को झकझोर कर रख दिया था. ऑपरेशन सिंदूर के दौरान हमने यह स्पष्ट कर दिया कि आतंकवाद के केंद्र अब सजा पाने से किसी प्रकार से बच नहीं सकते. आतंकवाद और उसके समर्थकों के प्रति यह हमारे जीरो टॉलरेंस के दृष्टिकोण का प्रमाण था, जिसे प्रतिष्ठित मंच ने भी स्वीकार किया है. लेकिन हमारी कलेक्टिव क्रेडिबिलिटी अपनी कसौटी पर तब खरी उतरती है जब इसकी निरंतरता बनी रहे. हमें यह नहीं भूलना चाहिए कि आतंकवाद का न कोई देश होता है और न कोई धर्म. टेररिज्म और इनोसेंट ह्यूमैनिटेरियन लॉस के लिए कोई भी
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో బెంగాల్ వ్యాప్తంగా మొత్తం 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 41,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుంది. మొత్తం 1,448 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ నియోజకవర్గం నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. ఇక మమతకు పోటీగా బీజేపీ నేత ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి కూడా ఇదే నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతపై సువేందు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ భవానీపూర్ వేదికగా తలపడుతున్నారు. కాగా సువేందు భవానీపూర్తో పాటు నందిగ్రామ్ నుండి కూడా బరిలోకి దిగుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాలకి ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. తుది ఫలితాలు మే 4న ప్రకటించనున్నారు. పోలింగ్ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పలు చోట్ల టీఎంసీ నేతలు రిగ్గింగ్ గొడవలకు పాల్పడ్డారు. देखिए बहुत कैंपेन कर दिया हम लोग। आज वोटर्स को शांतिपूर्वक तरीके से वोट डालना देना चाहिए और हम लोग को व्यवस्था देखने के लिए घूमना चाहिए। ज्यादा आदमी लेकर इतना पत्रकार लेकर ये सब नहीं करना चाहिए। आई रिक्वेस्ट एवरी रिपोर्टर्स प्लीज वेट आउटसाइड द पोलिंग स्टेशन। इज देयर एनी क्वेश्चन? आई का जो बटन है उस बटन में सर पेपर लगा दिया गया, इस तरह का एलिगेशन ओल्ड प्रैक्टिस वहाँ रीपोल होना चाहिए। ప్రజల్ని భాగస్వాములు చేస్తూ ఫ్యూచర్ సిటీని అధునాతన నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే సిటీ నిర్మాణం సాధ్యమవుతుందని సిపి భవన శంకుస్థాపన కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఈ నగరం భావితరాలకు వరంగా మారుతుందని పేర్కొన్నారు. అయితే ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంత సులభం కాదని వివరించారు. ఈ సందర్భంగా విపక్ష నేతలపై తనదైన శైలిలో సెటర్లు వేశారు. కొంతమంది ఫ్యూచర్ సిటీ నిర్మాణం విషయంలో తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని రేవంత్ అన్నారు. మీరు ఏడుస్తూనే ఉండండి, నేను చేసుకుంటూనే పోతూ ఉంటా అంటూ తనదైన శైలిలో ప్రతిపక్షాలకు చురకలంటించారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో పడుకున్నాడని, మారీచుడు సుబాహుడు జనంలో తిరుగుతున్నారంటూ బీఆర్ఎస్ అగ్రనేతలను ఉద్దేశించి అన్నారు. అందుకే శంషాబాద్ లో ఈ రోజు మనం బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ల్యాండ్ కేటాయించబోతున్నాం. నగరం నుంచి మెట్రో రైలు అక్కడికి తీసుకురాబోతున్నాం. అక్కడనే ఒక పెద్ద బస్ టెర్మినల్, వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి బస్సులో ప్రయాణించే వాళ్ళు అక్కడికి వచ్చేస్తే కావలసిన వాళ్ళు వెళ్లాల్సుకున్న బుల్లెట్ ట్రైన్ హబ్ లో వాళ్ళు అక్కడనే డైరెక్ట్ జాయిన్ కావచ్చు. నగరంలో నుంచి ఎవరు వచ్చినా మెట్రోలో అక్కడికి వచ్చే విధంగా ఈ రోజు ఎయిర్పోర్ట్ పక్కల్లోనే తొందరలోనే పెద్ద ఎత్తున బుల్లెట్ ట్రైన్ల కోసము, మెట్రో రైలు కోసము, అదే విధంగా ఒక పెద్ద బస్ టెర్మినల్ ని ఈ రోజు ఈ ప్రాంతంలో మనం తెచ్చుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మన భవిష్యత్ ప్రణాళికలు. ఈ భవిష్యత్ ప్రణాళికలు ముందుకు వెళ్ళాలి అని అంటే స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. లీగల్ లిటిగేషన్స్ లేకుండా చూడాలి. అభివృద్ధి వాయిదా పడితే అంతకంత అంచనాలు పెరిగితే మనం ఏ అభివృద్ధిని కూడా అందిపుచ్చుకోలేము. మనకు అభివృద్ధికి సమస్యగా మారుతుంది. అందుకే రంగారెడ్డి జిల్లా మిత్రులందరికీ నా విజ్ఞప్తి, అద్భుతం రంగారెడ్డి జిల్లాలో జరగబోతుంది. ఇదే సిటీని నేను అటువైపు మేడ్చల్ సైడ్ అయినా కట్టొచ్చు. మా శ్రీధర్ బాబు గారు ఎప్పుడు అంటారు, మీరు ఇటు సైడే చూస్తున్నారు, మా కరీంనగర్ రోడ్డు దిక్కు నుంచి మీరేం మాకు అభివృద్ధి ఇస్తలేరని వారు అంటూ ఉంటారు. లేదా అటు పటాన్చెరు ఆ పక్కకు కూడా పోయి ఉండొచ్చు. కానీ నేను రోజు ఊరికి పోయేది ఈ పక్క నుంచో కాబట్టి అభిమానంతో ఇక్కడ ఈడ మీకు కాలుష్యకారమైన ఫార్మా ఇండస్ట్రీస్ పెడతా అంటే మీ జీవితాలలో ఈ విషం, ఈ కాలుష్యం ఉండొద్దు అని ఒక అద్భుతమైన నగరాన్ని ఆలోచన చేసినాం. దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైన రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నంలోని VMRDA కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా కొత్త జోన్ కార్యకలాపాలు, రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై దక్షిణ, మధ్య, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉన్నతాధికారులతో కలిసి సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో భాగంగా అధికారులు ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలని వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ నుండి అధికారికంగా ప్రారంభించేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే కొత్తగా ఏర్పడుతున్న ఈ జోన్లో కొన్ని పాలనాపరమైన మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వచ్చే అరకు, కొత్త వలస సెక్షన్తో పాటుగా కర్నూలు, డోన్ సెక్షన్లను దక్షిణ కోస్తా రైల్వే జోన్లో విలీనం చేయాలని సూచించారు.
కళాశాల వ్యాప్తంగా సామాజిక బాధ్యత గల యువ నాయకుల్ని తీర్చిదిద్దుతున్న విద్యార్థులచే నడపబడుతున్న స్వచ్ఛంద సంస్థ స్ట్రీట్ కాజ్ యొక్క ఉత్సాహభరితమైన బృందంతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గత 17 సంవత్సరాలుగా 13 లక్షలకు పైగా జీవితాల్ని ప్రభావితం చేసిన వారి ప్రయాణం యువత నడిపించే మార్పు యొక్క నిజమైన శక్తిని ప్రతిబింబిస్తుందని కేటీఆర్ అభినందించారు. వారి లక్ష్యానికి మద్దతు ఇవ్వడం మరియు వారి కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి donatestreetcause.org ను ప్రారంభించడం తనకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన యువతతో మాట్లాడుతూ అమ్మ నాన్నతో వీలైనంత సమయం గడపండి సూచించారు. మన తల్లిదండ్రుల్ని ఆప్యాయంగా హత్తుకుంటే వారి కళ్ళలో ఆనందం కనిపిస్తుందని, సమయం అనేది చాలా త్వరగా గడిచిపోతుందన్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మనకంటూ మొదటి జ్ఞాపకాలు ఏం కనిపించవని తెలిపారు కేటీఆర్. I don't know your dad, but trust me, just go give him a hug and kiss him. He'll love it. Honestly, I'm not even kidding. After going home, you need to. No, I'm a dad today. I have a 20-year-old son and a 17-year-old daughter. I can tell you, today, when I look back, girls and boys, I'll tell you one thing, please remember this. Life goes by in a jiffy. In the blink of an eye, time అయిపోతుంది, మనకు అర్థం కూడా కాదు. ఇప్పుడు when you're sitting here, see, every single moment that we spend on this planet, time and space make it very unique. That those two coordinates make every single occasion, every single situation unique. But కళ్ళు మూసి తెరిచే లోపల అంటారు చూడు, నిజంగా కూడా మీకు ఇప్పుడు నా కాలేజ్ డేస్ అని గుర్తు చేసుకుంటే 90% గుర్తురాదు, 10% ఏదో కొన్ని థింగ్స్ ఐ రిమెంబర్. స్కూల్ డేస్ అనుకుంటే మేబీ 5% ఐ రిమెంబర్. సో లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగిందంటే ఇప్పుడు యూ థింక్ బ్యాక్, ఇట్ జస్ట్ goes like that. So my only suggestion to you is live in the moment, and if you feel like hugging your dad or mom, please do it. Don't even hesitate, don't even think nukeస్తారు మీ డాడే కదా ఏమైతే. సో పెద్ద ఫరక్ కూడా పడదు, కానీ he'll love it. I'm telling you, he'll love that expression of love and affection. Every dad, even my dad, I never hugged him till I was like 40 maybe. First time I think I hugged him was after that 2015 GHMC election. దగ్గర పోయి కాల్ మొక్కిన. He did that, I did that, and then I was like, okay, this is good. This was more recent, my birthday. So aitadi. In India especially, male children and dads have this problem, whereas girls on the other hand, they are affectionate. పోయి మీద పడతారు, తంతారు, గుద్దుతారు. సో వాళ్ళకి నడుస్తుంది డాడ్స్ తోని. బట్ ఐ థింక్ you're a boy and you should do it also, and I think your dad will love it. Absolutely. This is something that ఏపీలో కొనసాగుతున్న ఇంధన సంక్షోభంపై వైసీపీ తన పోరాటాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లింది. పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ను కలిసి రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో సుమారు 70% పెట్రోల్ బంకులు నోస్టాక్ బోర్డులు పెట్టాయని, బైక్లకు కూడా 200 కంటే ఎక్కువ పెట్రోల్ పోయిన దుస్థితి నెలకొందని ఆయన కేంద్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి ప్రజల కష్టాన్ని తీర్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే బ్లాక్ మార్కెట్ చేసే వారితో కుమ్మక్క అయిందని సంచలన ఆరోపణ చేశారు. ముఖ్యంగా రబీ కోతల సమయంలో డీజిల్ దొరక్క రైతులు, ఏరియేటర్లు నడవక ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందారు. కమర్షియల్ ఎల్పీజీ ధరలు పెరిగినా బ్లాక్ మార్కెటింగ్ ఆగడం లేదని, ఆయిల్ కంపెనీల సరఫరాను తగ్గించడం వెనుక ఉన్న ఉద్దేశపూర్వక చర్యలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఏపీకి అవసరమైన ఇంధన నిల్వల్ని పంపి పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ కొరత, పెట్రోల్ కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అన్ని రకాల వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ డీజిల్ పెట్రోల్ క్రైసిస్ వలన గడిచిన కొన్ని రోజులుగా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సెక్రటరీ నీరజ్ మిట్టల్ గారిని కలవడం జరిగింది. కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు డిమాండ్కు సప్లైకి మధ్య ఇంత గ్యాప్ ఎందుకుంది, ఎందుకు మా ఒక్క రాష్ట్రంలోనే పెట్రోల్ క్రైసిస్, డీజిల్ క్రైసిస్ ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి ఆయనను అడగడం జరిగింది. ఆయన విస్తుపోయే సమాధానాలు, ఆశ్చర్యపోయే సమాధానాలు చెప్పినాడు. చెప్పడమే కాకుండా ఆ సమాధానాల తాలూకు ప్రూఫ్స్ కూడా ఆయన ఆఫీస్లో నుంచి ప్రూఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో కమిషనర్ సివిల్ సప్లైస్ ఎవరైతే ఉన్నారో, కమిషనర్ సివిల్ సప్లైస్ ఆయిల్ కంపెనీస్కు రాశారు. ఏమని రాశారంటే, కమర్షియల్ డీజిల్, బల్క్ డీజిల్ ఏదైతే ఉందో
ఆ బల్క్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో అంటే రీటైల్ అవుట్లెట్లలో అమ్మండి అని చెప్పి ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి 10వ తరగతి పరీక్ష ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఓ విజ్ఞప్తి చేశారు. ఈ ఫలితాలు మీ జీవిత గమనాన్ని శాసించేవి కావు, మీ సుదీర్ఘ ప్రయాణంలో ఇదొక చిన్న మలుపు మాత్రమేనని గుర్తించండి అంటూ సూచించారు. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత కొన్ని నిండు ప్రాణాలు అర్ధంతరంగా గాల్లో కలిసిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మార్కులు తక్కువ వచ్చాయని లేదా విఫలమయ్యాయని ప్రాణాలు తీసుకోవడం ఏ సమస్యకు పరిష్కారం కాదని, అది మీ కుటుంబాలకు తీరని శోకాన్ని మాత్రమే మిగులుస్తుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. రేపు 10వ తరగతి రిజల్ట్స్ రాబోతున్నాం. దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి ముందు రావడం జరుగుతుంది. అందరు కూడా తెలుసు, ఇటీవల ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడము చాలా బాధ అనిపించింది. వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా బాధలు, చాలా విషయాలు కూడా బయట రావడం జరిగింది. మన ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసర్స్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి అక్కడ జరిగిన కొన్ని విషయాల పైన మాట్లాడడం జరిగింది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ అది మన ఒక కెరియర్ భాగం. 10th ఎగ్జామ్ అంటే ఒక కెరీర్ లో ఒక చిన్న స్టెప్. ఈ రిజల్ట్స్ వచ్చే ముందు గానీ రిజల్ట్స్ తర్వాత టీచర్స్ పైన, పేరెంట్స్ పైన జవాబుదారీ ఉంది. ఇటీవల చూసింది ఏమంటే పేరెంట్స్ వాళ్ళ ఆశల్ని వాళ్ళు పిల్లల పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లల ద్వారా సాధించాలని చెప్పి వాళ్ళు చూస్తుంటారు. అది మంచిది కాదు. పిల్లలకి అట్లా వచ్చింది, మా పిల్లలకి ఇట్లా వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడడం కూడా మంచిది కాదు. చాలా మంది వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఫెయిల్ అయితే సమాజం మన గురించి ఏం ఆలోచిస్తుందని చెప్పి బాధపడుతుంటారు. సో ముఖ్యంగా ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ అందరికీ, ముఖ్యంగా టీచర్స్ అందరూ కూడా ఎవరెవరు ఇలాంటి తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలతో చాలా టైం గడపాలి. పేరెంట్స్ వాళ్ళతో ఉండాలి, వాళ్ళకు ధైర్యం నింపాలి, అట్లానే వాళ్ళకు తెలియపరచాలి. ఎగ్జామ్స్ అనేది ఒక చిన్న స్టెప్. రెట్టింపు ఉత్సాహంతో రాసి ఇంకా ఎక్కువ మార్క్స్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి పాజిటివ్ ఫీలింగ్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఈ అనాలిసిస్ లో బయటపడింది ఏమంటే ఇలాంటి పిల్లలు కొంతము సింగల్ గా ఉండడము, మౌనంగా ఉండడము, గదిలో ఉండడము, లేదంటే అన్నం తక్కువ తినడము, లేదంటే లైఫ్ లో ఏదో పెద్ద కోల్పోయినట్లు వాళ్ళు ఒక బిహేవియర్ ఉంటుంది. దాన్ని పేరెంట్స్, టీచర్స్ గమనించాలి. కొంచెము ప్రోత్సహించే విధంగా వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం. కానీ పేరెంట్స్ చాలా మంది ఇప్పుడు ఫాదర్ కూడా బయట పోతారు, మదర్ కూడా బయట పోతారు, పిల్లలు ఒకరే అయిపోతారు. అలాంటి సమయం కూడా ఈ ఆత్మహత్య చేసుకోవడము మనము గమనించాను. మీరు ఈ టైంలో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అవసరమైతే మీరు లీవ్ పెట్టి పిల్లలతో టైం గడపండి. టీచర్స్ పైన కూడా చాలా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. మార్క్స్ వచ్చిన వాళ్ళు 100 out of 100 వచ్చిన వాళ్ళతో టైం గడపకుండా మీరు ఇలాంటి మార్క్స్ వచ్చిన పిల్లలతో ఎక్కువ టైం గడపండి. వాళ్ళతో ఫోన్ లో మాట్లాడండి, లేదంటే పిలిపించి మాట్లాడండి, లేదంటే ఇలాంటి 4-5 పిల్లలతో కలిసి ఎంకరేజ్మెంట్ అయ్యే విధంగా మాట్లాడండి. కానీ వాళ్ళని ఒంటరిగా వదలొద్దు. ఎందుకంటే దీని వల్లనే వాళ్ళకి రకరకాల ఆలోచన రావడము, సమాజం గురించి, కెరియర్ గురించి చాలా ఏదో. వైఎస్ఆర్సీపీ హయాంలో కరోనా వంటి ప్రళయాన్ని హ్యాండిల్ చేస్తే చంద్రబాబు ప్రభుత్వం 2 లీటర్లు పెట్రోల్ ఇవ్వలేక చేతులెత్తేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పవన్ కళ్యాణ్ లేని సమయం చూసి కార్యక్రమం పెట్టుకుని ఆయన బాధపడకుండా చేయడానికి ఆయన సినిమా డైలాగులతో డ్రామా చేశాడని, చంద్రబాబు వెన్నుపోటు సంగతి దేశ ప్రజలందరికీ తెలుసని విమర్శించారు. గొడ్డలని విమర్శిస్తున్న లోకేష్ తన తండ్రి ఎలాంటి వాడు మర్చిపోతే ఎలా అని నిలదీశారు. సొంతంగా పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేసి పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్ జగన్ గారితో 3 పార్టీలు కలిసి పోటీ చేసిన వారికి పోలిక లేదని, వైఎస్ఆర్సీపీ హయాంలో ఎన్నికలు ఇచ్చిన హామీలని అమలు చేసి చూపిస్తే చంద్రబాబు 2 ఏళ్లైన సూపర్ 6 పథకాలను అమలు చేయలేకపోయారని ఆరోపించారు. బోత్ ఆర్ నాట్ సేమ్ అని లోకేష్ గుర్తుంచుకోవాలంటూ గుడివాడ అమర్నాథ్ హితో పలికారు. మీరు చేశారు అసలు గొడ్డలి అనేటువంటిది చెప్పండి. అసలు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్రంలో మీరే ప్రభుత్వంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరే ప్రభుత్వంలో ఉన్నారు. తేల్చండి, గొడ్డల సంగతి ఏంటి తేల్చండి. మేము కూడా మాట్లాడగలం. నీ వెన్నుపోటు సంగతి ప్రజలందరికీ తెలుసు. వెన్నుపోటు గురించి రుజువు చేయాల్సినటువంటి పనే లేదు. మీ వెన్నుపోటు గురించి ప్రపంచ దేశాలన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన ఆశయాల కోసం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం సొంతంగా పార్టీని స్థాపించి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019కి వచ్చేసరికి ఒంటరిగా 151 మంది ఎమ్మెల్యేలని, 22 మంది ఎంపీలని గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే మామ పెట్టినటువంటి పార్టీ అధికారంలో తీసుకొని వస్తే వెన్నుపోటు పొడిచి లాక్కున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. బోత్ ఆర్ నాట్ సేమ్ అని నేను కూడా చెప్తా. ఒంటరిగా 151 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 3-4 కలుపుకొని వచ్చినటువంటి మీకు ఉన్నటువంటి తేడా ప్రజలందరికీ తెలుసు. బోత్ ఆర్ నాట్ సేమ్.
మేము తీసుకొచ్చినటువంటి అమ్మఒడి పథకం లక్షలాది మంది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి న్యాయం చేయాలని, వాళ్ళ పిల్లలకి విద్యార్థులకి చదువు చెప్పించాలని చెప్పి ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది. డోనోవన్ ఫెరీరా, శుభన్ దుబే అద్భుత పోరాటంతో మంగళవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఈ సీజన్లో పంజాబ్కి ఇది తొలి ఓటమి కావడం గమనార్హం. ఫెరీరా, దుబే కేవలం 32 బంతుల్లో 77 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి ఓటమి అంచనా ఉన్న జట్టును విజయ తీరాలకు చేర్చారు. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఛేదనకు 15 నెలల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. సూర్యవంశీ అవుట్ అయ్యాక యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 51 బాధ్యత తీసుకున్నారు. అయితే పంజాబ్ స్పిన్నర్ యజేంద్ర చౌహాల్ విజృంభించి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ వికెట్లు పడగొట్టి రాజస్థాన్ దెబ్బకొట్టాడు. దీంతో ఒక దశలో రాజస్థాన్ విజయానికి 52 బంతుల్లో 100 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఫెరీరా, దుబే స్పిన్నర్ల ఓవర్లు ముగియగానే పేసర్లపై ఎదురుదాడికి దిగారు. చివరి వరకు నిలబడి 19.2 ఓవర్లలోని జట్టుకు విజయాన్ని అందించారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ మార్కస్ స్టోయినిస్ట్ మెరుపు ఇన్నింగ్స్, ప్రభు సిమ్రాన్ సింగ్ అర్ధ శతకంతో 20 ఓవర్లలో భారీ స్కోర్ సాధించింది. ఆటోమొబైల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ రంగాల్లో కొనుగోలు సూచీలను లాభాల బాటలో నడిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, ప్రధాన ఆసియా మార్కెట్లని లాభాల బాటలో సాగుతుండడం పాజిటివ్గా మారాయి. మరోవైపు 4 త్రైమాసికంలో కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాలు కూడా సానుకూలంగా ఉండడం కలిసి వస్తుంది. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపుతో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 350 పాయింట్ల లాభంతో 77,245 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి దూసుకెళ్లింది. ఉదయం 10 గంటల 15 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 916 పాయింట్ల లాభంతో 77,802 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాట్లోనే సాగుతుంది. ప్రస్తుతం 275 పాయింట్ల లాభంతో 24,271 వద్ద కదలాడుతుంది. సెన్సెక్స్ నిఫ్టీలో బంధన్ బ్యాంక్, వొడాఫోన్ ఐడియా, ఆర్బీఎల్ బ్యాంక్, మారుతి సుజుకి, ఏబీ క్యాపిటల్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్, జిందాల్ స్టీల్, నాల్కో, బ్లూ స్టార్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 505 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 471 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 94.74గా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్పై ప్రశంసలు వర్షం కురిపించిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం అధ్యక్షురాలు. ఆఫ్రికాలో విద్య అన్ని మూల స్తంభాల్లోనూ భారతదేశం కీలక పాత్ర పోషించిందని కితాబు. శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ. డోలు, సన్నాయి, శంకరావళి నడుమ పరమశివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు. ఉగ్రవాద దేశం పాక్కి భారత రక్షణ మంత్రి వార్నింగ్. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న రాజ్నాథ్ సింగ్. బెంగాల్లో తుది దశ పోలింగ్ ప్రారంభం. ఉదయం నుండి పోలింగ్ బూత్ కు చేరుకున్న ఓటర్లు. ఓం చోట్ రిగ్గింగ్ కు పాల్పడ్డ టీఎంసీ. ఫ్యూచర్ సిటీలో సిపి భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన. ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని హామీ. రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక సమీక్ష. కొత్త జోన్ కార్యకలాపాలు, రైల్వే ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర చర్చ. అమ్మ నాన్నతో వీలైనంత సమయం గడపండి. యువతకు మాజీ మంత్రి కేటీఆర్ కీలక సూచన. కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శిని కలిసిన అవినాష్ రెడ్డి. రాష్ట్రంలో 70% పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టాయని వెల్లడి.
10వ తరగతి పరీక్ష ఫలితాల నేపథ్యంలో సిపి సజ్జనార్ విన్నపం. ఈ ఫలితాలు మీ జీవిత గమనాన్ని శాసించేవి కావని సూచన. ఇచ్చిన హామీలని అమలు చేసిన తాము, 2 ఏళ్లైనా సూపర్ 6 అమలు చేయని మీరు. బోత్ ఆర్ నాట్ సేమ్. లోకేష్ పై సెటర్లు వేసిన గుడివాడ అమర్నాథ్. రాజస్థాన్ రాయల్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ తొలి ఓటమి. ఫెరీరా, దుబే అద్భుత భాగస్వామ్యంతో రాజస్థాన్ కు ఘన విజయం. సూచనకు భారీ లాభాలు. ఆటోమొబైల్, ఐటీ, రియాలిటీ రంగాల్లో కొనుగోలు లాభాల బాట. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.